హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎడ్యుకేషన్ ఛానల్. నేను జమీమా. ఎప్పట్లాగే మన డైరెక్టర్ ఆఫ్ మేజర్ ఐఏఎస్ అకాడమీ అయినటువంటి మేజర్ శ్రీనివాస్ గారితో స్టూడియోలో ఉన్నాము. ఈరోజు తీసుకునే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, చాలామంది యువత చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు జాబ్ విషయానికి వచ్చేసరికి. కార్పొరేట్ అయితే మంచిదా లేదా గవర్నమెంట్ జాబ్ కొట్టి తీరాల్సిందేనా, ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉంటారు. అయితే ఏది బెటరు అని చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ గారు. ఇప్పటికే చాలా వీడియోస్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే మరలా ఒకసారి ఆయనను కలవడం జరుగుతుంది. తెలుసుకుందాం అసలు ఆయన ఏం చెప్తారో. సో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా. సో సార్ చెప్పండి, ఏంటి సడన్గా ఈ గవర్నమెంట్ కార్పొరేట్ అని చెప్పి వేరియేషన్స్ డివైడ్ చేసి మాట్లాడుతున్నారు? ఎందుకు వచ్చింది అసలు ఈ థాట్ మీకు? ఇప్పుడు రీసెంట్గా మనం చదువుతూనే ఉన్నాం, యాంథ్రోపిక్ కారణంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక ప్రభంజనం సునామీ లాంటిది సృష్టించబడింది. అండ్ 2027-28 సంవత్సరం దగ్గరకు వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 70% మంది ఉద్యోగాలు కోల్పోబోతున్నారు అనేటువంటి ఈ వార్తలు చూసేసరికి ఇప్పుడు ఒకప్పుడు ఏంటి అంటే ఒక వేవ్ నడిచిందండి. ఏమంటానంటే దీన్ని ఎల్పిజీలు రాకముందు ఉన్నటువంటి వేవ్. అంటే పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకురాకముందు ఉన్నటువంటి జాబ్ మార్కెట్ వేరు. తర్వాత ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఈ ఎల్పిజీలు వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఎకనామిక్ లిబరలైజేషన్ సర్లీ ఆర్థిక సంస్కరణలు జరిగిన తర్వాత ఉన్నటువంటి జాబ్ మార్కెట్ వేరు. ప్రజెంట్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి జాబ్ మార్కెట్ వేరు. 3 ఫేజెస్గా మనం తీసుకుందామండి. ఈ 3 ఫేజెస్లో 1992కు ముందు ఉన్నటువంటి విధానం ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ ఆర్ ద సుపీరియర్ జాబ్స్ అనమాట అండి. క్లర్క్ ఉద్యోగం వచ్చినా పర్లేదు, నేను గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి అనేటువంటి మనస్తత్వం 1990 అప్పట్లో అలా ఉండేదండి. అది దాదాపు కొంచెం 2000 సంవత్సరం వచ్చేంత వరకు కూడా ఇదే ట్రెండ్ నడిచింది. ఎవరైనా సరే నాకు ప్రైవేట్ ఉద్యోగం ₹1,00,000 జీతం అంటే, నాకు క్లర్క్ ఉద్యోగం తెలుసా 20,000 జీతం అని చెప్పేవారు గొప్పగా. అండ్ ఒక ప్రైవేట్ ఉద్యోగస్తుడు అండ్ ప్రభుత్వ ఉద్యోగస్తుడు అయినా క్లర్క్ అయినా పర్లేదు, టీచర్ అండి హాట్ కేక్ అనమాట అండి. పెళ్లి సంబంధాల విషయంలో కనుక చూస్తే టీచర్ జాబ్ ఈజ్ ద హాట్ కేక్. కానీ అదే ప్రైవేట్ జాబ్ ఆయనకి 50,000, 60,000, ₹1,00,000 ఇచ్చినా ఎవరు ఇచ్చేవారు కాదు అమ్మాయిని. కట్నం కూడా అలాగే ఇచ్చేవారు. సో యాక్చువల్లీ మనం దాన్ని సపోర్ట్ చేయకూడదు, చెయ్యం కూడా, కానీ ఆ విధంగానే ఉండేదండి అది. సో ఆ విధంగా కనుక చూస్తే కనుక 90s ముందు ఈ ఆర్థిక సంస్కరణలు జరగక ముందు జరిగినట్టు, తర్వాత లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఆర్థిక సంస్కరణలు ఎప్పుడైతే జరిగినాయో ప్రైవేట్ ఇండస్ట్రీ బాగా పెరిగింది. భారతదేశంలోనే కాదు ప్రపంచానికి అవసరమైనటువంటి ఐటీ నిపుణులను, ఇంజనీరింగ్ నిపుణులను, ఆ యొక్క స్కిల్డ్ పీపుల్ని మన భారతదేశం అందించింది. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళారని ప్రతి ఒక్కరు కూడా. ఆ తర్వాత ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడం, ఎంఎస్ చేయడం, అక్కడ జాబ్ సెటిల్ అవ్వడం. ఆల్మోస్ట్ ఆల్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫారిన్లోనే సెటిల్ అయ్యారు. కారణం ఏంటి అంటే దే వాంటెడ్ టు యూటిలైజ్ దట్ సిచ్యువేషన్. సో ఈ 2000 దాటిన తర్వాత ఎవరిని అడిగినా సరే ఏ జాబ్ అంటే సాఫ్ట్వేర్. పెళ్లి సంబంధాలు ఎవరు చూసినా సరే అమ్మాయిలందరినీ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కే ఏరుకోరి మరీ ఇచ్చేవారు. ఈ ట్రెండ్ 2000s గడిచింది. 2010లో ఉన్నటువంటి కంప్లీట్ ఆ దశాబ్దం మొత్తం గడిచింది. 2020s దగ్గరికి వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే వచ్చిందో, ఎస్పెషల్లీ 25-26 దగ్గరికి వచ్చేసరికి సిచ్యువేషన్ మారిపోయిందండి. ఇప్పుడు టోటల్గా ఎలా తయారైంది అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటే భయపడుతున్నారు, ఏంటి గ్యారంటీ ఉంటుందా అని చెప్పేసి. సో టోటల్లీ ఫేజ్ మారిపోయిందండి. అంటే యాంథ్రోపిక్ వచ్చిన తర్వాత మామూలు ప్రభంజనం సృష్టించలేదు యాంథ్రోపిక్ అనేటువంటిది. సో ఇంత క్లియర్ కట్ ఫేజ్ వైజ్ అనాలిసిస్ ఎందుకు ఇస్తున్నానంటే, ఈ యాంథ్రోపిక్ అనేటువంటిది మళ్ళీ తిరిగి గవర్నమెంట్ ఉద్యోగాలకి క్రేజ్ పెంచింది. ఇప్పుడు జనాలు ఒక డైలమాలో ఉన్నారు మన స్టూడెంట్స్. ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్స్ మనం ఫాలో అవుతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా నేను ప్రైవేట్ జాబ్కి వెళ్ళాలా, గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలా, కన్ఫ్యూజన్లో పడిపోయారు. చాలా కన్ఫ్యూజన్. దీని మీద ఒక వీడియో కూడా చేశానండి. నేను ఏమన్నాను అంటే యాంథ్రోపిక్ వలన ప్రభుత్వ ఉద్యోగాలకు కాంపిటీషన్ పెరుగుతుంది అని చెప్పేసాను అక్కడే. అయితే ఏది మంచిది జనరల్గా కనుక చూసుకున్నట్లయితే, మీరు రీసెంట్గా కనుక ఈ అనాలిసిస్ కనుక జాగ్రత్తగా ఫాలో అయితే
యాంథ్రోపిక్ వలన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన భారతదేశంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎటువంటి డోకా లేదు, ప్రమాదం లేదు. ఎందుకంటే యాంథ్రోపిక్ని తయారు చేసేటువంటి దాన్ని వాడేటువంటి ఇండస్ట్రీలకు కూడా హ్యూమన్ రిసోర్స్ అనేటువంటి కావాలి కదా. దిస్ ఇంపాక్ట్ ఈజ్ మోర్ ఆన్ ఫారిన్ కంట్రీస్ రాదర్ దాన్ ఇన్ ఇండియన్ మార్కెట్. కాబట్టి ఇంపాక్ట్ ఉంటుంది కానీ అంత భారీ స్థాయిలో ఉండదండి. అండ్ ప్రైవేట్ జాబ్స్ అనేటువంటిది గవర్నమెంట్ జాబ్స్ అనేది బేసిక్ కంపారిజన్ చూస్తే జాబ్ సెక్యూరిటీ. ఈ జాబ్ సెక్యూరిటీ విషయం దగ్గరికి వచ్చేసరికి ఏంటి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఆ కెరీర్ మనస్తత్వం ఎలా అయితే ఉంటుందంటే, రిలాక్స్డ్గా పని చేసుకుంటాను, నేను పని చేసినా పని చేయకపోయినా నా జీతం నాకు వస్తుంది, నా ఇంక్రిమెంట్ నాకు వస్తుంది. సో గవర్నమెంట్ ఎంప్లాయీ స్టార్ట్ హిస్ కెరీర్ లో అండ్ రేజ్ హై విత్ లాట్ ఆఫ్ జాబ్ సెక్యూరిటీ. ఇది లాట్ ఆఫ్ జాబ్ సెక్యూరిటీ అండి. ఎందుకంటే సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్ ప్రకారం ఎవరినైనా సరే ఉద్యోగం నుంచి తొలగించాలి అంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ ఉద్యోగం తొలగించినా సరే ఆయన ఆ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ని బేస్ చేసుకుని ఆయన కోర్టుకు వెళ్తే కనుక ఆయన ఉద్యోగం ఆయనకి వెనక్కి వస్తుంది. అంటిల్ అన్లెస్ యు ఆర్ డ్రాస్టికల్లీ డన్ ఏ డీవియేషన్, కరప్షన్ చేసేసి లేకపోతే ఏదన్నా క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయిపోయి అటువంటి చేస్తే పోతుంది, అది ఎలాకపోతుంది. అదర్వైజ్ దెర్ ఈజ్ నో పెర్ఫార్మెన్స్ బేసిస్ మీద ఈ రోజు వరకు గవర్నమెంట్ జాబ్ ఎవరిని తీయలేదు. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారండి. మరి ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ డాక్టర్స్ ఎంతమంది లేరు? అలాగే ప్రైవేట్ కోచింగ్ సెంటర్లోనూ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లోనూ ప్రమోట్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ టీచర్స్ ఎందుకు లేరు? రీసెంట్గా ఖమ్మం జిల్లాలో గౌతమి అనేటువంటి ఇంగ్లీష్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆవిడైతే ఇంకా ఈ షాపింగ్ మాల్స్కి, గోల్డ్ షాప్స్కి ప్రమోషన్స్ చేశారు. చేసేసరికి వద్దని వారించారు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. ఆమె వినలేదు, వినకపోయేసరికి సస్పెండ్ చేశారు ఆవిడ. అది పెద్ద ఇష్యూ, సెన్సేషనల్ న్యూస్ కూడా అయిందండి. సో ఈ గవర్నమెంట్ జాబ్స్లో ఏంటి అంటే మూన్ లైటింగ్ అంటారు దీన్ని. ఏమంటారంటే మూన్ లైటింగ్. మూన్ లైటింగ్ అంటే ఒక జాబ్ ఇక్కడ ఉంటుంది, బట్ యూ డూ అనదర్ ప్యారలల్ ఇన్కమ్ వచ్చేటువంటి జాబ్ బిజినెస్ చేస్తూ ఉంటారు మూన్ లైటింగ్. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దాని ప్రకారం చేయకూడదు. నువ్వు ఆల్రెడీ ఒక ప్రభుత్వ ఉద్యోగంలో బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు నువ్వు వేరే పదవి చేయడం అంటే ఉద్యోగం తీసేస్తారు, దానివల్ల సస్పెండ్ చేస్తారు, ప్రూవ్ అయితే తీసేస్తారండి. ఇది ఒక్కటి తప్ప ప్రైవేట్ జాబ్స్ కనుక చూస్తే దినదిన గండం అండి, దినదిన గండం. నువ్వు నిన్న పెర్ఫామ్ చేసావు బాగానే ఉంది, ఈరోజు పెర్ఫామ్ చేస్తే జాబ్ ఉండదు, చేయకపోతే. సంవత్సరం అంతా కష్టపడింది ఇంకా మీరు 99 సార్లు రిజల్ట్ ఇచ్చారు, 100సారి ఫెయిల్ అయితే ఫెయిలే. సో ప్రైవేట్ జాబ్ కండిషన్స్ అలా ఉంటాయండి, హైలీ కాంపిటేటివ్. గ్రోత్ అలాగే ఉంటుంది, శాలరీ అలా ఉంటుంది, అలాగే దాని యొక్క జాబ్ ఇన్కన్సిస్టెన్సీ అండ్ జాబ్ సెక్యూరిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈరోజు ఐఐటీలో ప్రిపేర్ అయినట్టు, ఐఐటీలో పాస్ అయినటువంటి పాసింగ్ అవుట్ పర్సన్, ఐఐటి ముంబై పర్సన్కి సంవత్సరానికి 2 కోట్ల రూపాయల శాలరీ. మాతో పాటు ఐఐఎంలో మేనేజ్మెంట్ డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళు మేము మినిమం ప్యాకేజ్ 25 lakhs బయటకు వచ్చాం క్యాంపస్ ఇంటర్వ్యూలో. మరి ఏ గవర్నమెంట్ జాబ్ 1 కోటి రూపాయల శాలరీ, 25 lakhs శాలరీ ఇస్తుందండి? సో హై శాలరీ. మరి అదే క్యాంపస్ ఇంటర్వ్యూలో కార్పొరేట్లో జాయిన్ అయినటువంటి వ్యక్తి 2008లో మాతో పాటు ఇప్పుడు అదే కంపెనీలో చేస్తున్నాడంటే 50% దే లెఫ్ట్ ద కంపెనీస్ అండ్ జాయిన్ డిఫరెంట్ కంపెనీస్. 50% దే రిజైన్డ్ కార్పొరేట్ జాబ్స్, ఆ ప్రెషర్ తట్టుకోలేక. పెర్ఫార్మెన్స్ బేసిస్ కావచ్చు, లేకపోతే ప్రెషర్ కండిషన్స్ కావచ్చు, వర్కింగ్ కండిషన్స్ కావచ్చు, దే రిజైన్డ్, సింపుల్గా చెప్పాలంటే. మరి అదే టైంలో ఒక సింపుల్ గ్రూప్ 1, గ్రూప్ 2 జాబ్ కొట్టుకున్నటువంటి మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో టుడే దే ఆర్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్, చాలా అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నారు. కెరీర్ చాలా బాగుంది, అని ఎకనామికల్గా బాగుంది, అన్ని రకాలుగాను బాగుంది వాళ్ళకి. సో అదే అంటున్నాను. సో గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటివి దే స్టార్ట్ లో అండ్ రైజ్ హై విత్ జాబ్ సెక్యూరిటీ. కార్పొరేట్ జాబ్స్ అనేటువంటివి దే స్టార్ట్ హై, కన్సిస్టెన్సీ, అక్కడ వాళ్ళు సస్టైన్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. సస్టైన్ అయితే అక్కడ ఉంటారు, పెర్ఫార్మెన్స్ చేస్తే ఇంకా పైకి వెళ్తారు, లేకపోతే కిందకు తోసేస్తారండి. నెక్స్ట్ డే
ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ యు ఆర్ ఆన్ నోటీస్ పీరియడ్ అండ్ మీ సేవలు టాటా చాలు సీ మాకు. చాలు మాకు యూ సెర్చ్ ఫర్ అనదర్. అది కంపెనీ చెప్పొచ్చు, ఎంప్లాయీ చెప్పొచ్చు. ఎంప్లాయీ కూడా చెప్పొచ్చు కదా, ఓకే సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ వాంటెడ్ టు లీవ్ అండ్ ఐఎమ్ ఆన్ నోటీస్ పీరియడ్, 2 months నోటీస్ పీరియడ్, 1 month నోటీస్ పీరియడ్. కొన్ని కంపెనీలు అయితే బాబు నువ్వు నోటీస్ పీరియడ్ కూడా వద్దు, ఇదిగో డబ్బులు నువ్వే తీసుకో, నేనే నీకు 2 నెలల శాలరీ ఇస్తున్నాను, నువ్వు వెళ్ళిపో. పంపించేస్తున్నాయి కదా కంపెనీలు, లాట్ ఆఫ్ జాబ్. కానీ at the age of 20-25 they are earning lakhs of rupees, crores of rupees. సో ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలా ప్రైవేట్ జాబ్కి వెళ్ళాలా అనేటువంటిది ఇండివిజువల్ చాయిస్ మీద ఉంటుందండి. ఇండివిజువల్ చాయిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ సర్వీస్ ఓరియంటెడ్ అండి, మీరు కాస్త జాబ్ సెక్యూరిటీతో పాటు దాని గురించి ఆలోచించుకోకుండా సర్వీస్ ఓరియంటేషన్ మీద ఉన్నారు అంటే ఏంటి, నేను ప్రజలకు సేవ చేయాలి, లేదా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో దాన్ని క్లోజ్గా నేను వాటితో పాటు అసోసియేట్ అయ్యి ఉండాలి, ఇలాంటి నేచర్ ఉన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్కి రావాలి. నా వరకు నేను టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉంటుంది, ఈ గవర్నమెంట్ సర్వీసు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి చేయడం కాదు, అసలు ఆ గవర్నమెంట్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రోగ్రామ్స్ని నేనే చేస్తాను, ఐ విల్ బి ప్రోగ్రామ్ డిజైనర్, ఐఎమ్ ద కోడింగ్ రాస్తాను, లేకపోతే ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాను, ఇలాంటివన్నీ కూడా చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్. యాటిట్యూడ్ అండ్ యాటిట్యూడ్, కంఫర్ట్, ఆపర్చునిటీ, క్వాలిఫికేషన్, క్యాపబిలిటీస్, కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ డిసైడ్స్ యువర్ గవర్నమెంట్ జాబ్ ఆర్ ప్రైవేట్ జాబ్ అన్నది. ఎవరు దేనికి సూట్ అవుతారు అనేటువంటిది ఉంటే ఎవరైనా సరే వచ్చి కౌన్సిలింగ్కి వస్తే కనుక వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిటీస్, వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్, వాటిని చూసి నీకు ఇది సూట్ అవుతుంది, నీకు ఇది సూట్ కాదు అన్నది కూడా మనం చెప్పగలుగుతామండి మన దగ్గరికి వస్తే. ఆ గైడెన్స్ ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు నిర్ణయించుకోలేనప్పుడు మన దగ్గరికి వస్తే, మన స్టూడియో దగ్గరికి వస్తే వీ కెన్ గివ్ దట్ కౌన్సిలింగ్ ఆల్సో. ఆ విధంగా ఇటు ప్రైవేట్ జాబా గవర్నమెంట్ జాబా అనేటువంటిది డిసైడ్ దేనికి ఉండవలసినటువంటి పాజిటివిటీస్ దానికి ఉన్నాయండి. ఓకే. సో మళ్ళీ మోర్ ఓవర్ ఈ కార్పొరేట్ దాంట్లో ఏంటంటే ఒక ఎంప్లాయీ మేనేజర్ దగ్గర మంచి అనిపించుకోవడం గురించి ఈయన మీద పాలిటిక్స్ చేయడం, ఆఫీస్ పాలిటిక్స్ ఆర్ వెరీ కామన్. సో ప్రైవేట్ సెక్టార్లో అవి ఎక్కువగా ఉంటున్నాయి. కొంతమంది ఏ రీజన్ లేకుండా ఇన్నోసెంట్ పీపుల్ కూడా అన్నెసరీ పరిస్థితుల్లో బయటకు రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరి గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా అలాంటి పాలిటిక్స్ ఎక్కడున్నా జరుగుతూనే ఉంటాయి. సో వాటిని ఎలా ఫేస్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలని మీరు కంపారిటివ్గా చూసుకుంటే అండి, ఇలాంటి కండిషన్స్ గవర్నమెంట్ అట్మాస్ఫియర్ కన్నా ప్రైవేట్ వర్కింగ్ కండిషన్స్లో ఈ కట్ త్రోట్ కాంపిటీషను లేకపోతే ఆఫీస్ పాలిటిక్స్ అనేటువంటి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, యాక్చువల్గా హార్డ్ వర్క్ చేసేటువంటి వాళ్ళు ఒకరు, హార్డ్ వర్క్ అంతా కూడా ఒకరు చేస్తారు, కానీ దాన్ని ప్రజెంట్ చేసేవాళ్ళు ఇంకొకరు, పని చేసేది ఒకరు, దాన్ని క్రెడిట్ తీసుకునే వాళ్ళు ఇంకొకరు. సో దాన్ని తీసుకెళ్ళి ప్రజెంట్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే వెయిట్ చేస్తారు, లాస్ట్లో వచ్చి జాయిన్ అయ్యి ఇదంతా మాదే అంటారు, తీసేసుకుంటారు, హైజాక్ చేస్తారు, హార్డ్ వర్క్ అంతా కూడా హైజాక్ చేస్తారు. సమ్ టైమ్స్ చాలామంది సబార్డినేట్స్ ఎలా ఫీల్ అవుతారంటే వర్క్ చేసిందంతా నేను, మా బాస్ క్రెడిట్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. ఆల్ దీస్ థింగ్స్ కీప్ హ్యాపెనింగ్ అండి. లేకపోతే పీర్ కాంపిటీషన్ దగ్గరికి వచ్చేసరికి ఐ వర్క్డ్ ఇన్ మెనీ కార్పొరేట్స్ అండి. లైక్ నా ఐఏఎం కంప్లీట్ అయిన తర్వాత ఐ వర్క్డ్ ఇన్ మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ అండ్ స్టాంజా అండ్ వెల్స్పన్ లాంటి కంపెనీస్ అన్నిటిలో కూడా, ఎయిర్టెల్ చేశాను కార్పొరేట్స్లో. వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఈజీ, ఎస్పెషల్లీ ఐ డోంట్ నేమ్ ద పర్టికులర్ కంపెనీలు ఇది జరిగిందని నేను చెప్పను, కానీ వన్ ఆఫ్ దీస్ కంపెనీస్ జరిగింది ఏంటంటే అక్కడ నేను అబ్జర్వ్ చేశాను, సంవత్సరం అంతా బాగానే ఉండేవారండి. కరెక్ట్గా మాకు అప్రైజల్ టైం వచ్చేది, ఆ టైం వచ్చేసరికి పీర్ గ్రూప్ ఉంటుంది కదా, కాంపిటీషను, ప్రమోషన్కి ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు, ఇంక్రిమెంట్కి ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు, ఆ టైంకి వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళతోని కీప్ కంప్లైంట్స్ పెడుతూ ఉంటారు. సార్ ఈ సర్వీస్ బాగాలేదు, ఆ సర్వీస్ బాగాలేదు, లేకపోతే అది మాకు కంప్లైంట్ ఉంది, ఇది కంప్లైంట్ ఉందని. అది మళ్ళీ ఎప్పుడు జరుగుతుందంటే అప్రైజబుల్ టైం ఖతం అయిపోతుంది కదండి, మళ్ళీ ఏ కంప్లైంట్లు ఉండవు, మళ్ళీ అంత సైలెంట్గా ఉంటుంది. కరెక్ట్గా ఇంక్రిమెంట్ వచ్చే టైంకి, ప్రమోషన్ వచ్చిన టైంకి కంప్లైంట్లు పెట్టిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆఫీస్ పాలిటిక్స్ అండి ఇవన్నీ కూడా. అయితే గవర్నమెంట్లో ఇలాంటిది ఉండదు, కానీ అక్కడంతా కూడా అవాయిడెన్స్ ఆఫ్ వర్క్ ఉంటుందండి. అక్కడంతా కూడా చేయవలసిన పని చేయరు, పక్కన వాళ్ళ మీద నెట్టేస్తూ ఉంటారు, నువ్వు చెయ్యి
నేను చేయను, నేను ఐఎమ్ సపోజ్ టు డూ దిస్, ఇంత మించి నేను ఇంక పని చేయను. అక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా. సో ఇవి ఎలా హ్యాండిల్ చేయాలి అంటే యు ఆర్ సపోజ్ టు డూ. అక్కడ రెస్పెక్ట్ కోసం ఎక్కువగా పని చేస్తుంటారు గవర్నమెంట్ సర్వీస్లో. మీకు పని చేయకపోయినా ఎవరు ఏమనరా, ఓకే ఏమనకపోవచ్చు, బట్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్. గవర్నమెంట్ జాబ్స్లో కూడా పని చేయనటువంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదండి. ఎలాంటి వాళ్ళకంటే నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తూ నీ బిజినెస్లు నువ్వు షేర్ మార్కెటింగ్ నడిపించుకుంటూ, లేకపోతే యూట్యూబ్లు చేసుకుంటూ, లేకపోతే ప్రైవేట్ వ్యాపారాలు చేసుకుంటూ, కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడిపించుకుంటే రెస్పెక్ట్ ఉండదు. ఒకరేమో కష్టపడి విద్యార్థుల భవిష్యత్తు కోసం బాగుపడుతూ ఉంటే నువ్వు గవర్నమెంట్ శాలరీ తీసుకుని నువ్వు ప్రైవేటు వాటి గురించి ఎలా కృషి చేస్తావు? రెస్పెక్ట్ ఉండదండి వాళ్ళకి. ఇక్కడ ఎలా హ్యాండిల్ చేయాలి అంటే ప్రైవేట్ జాబ్స్లో ఇటువంటి వాళ్ళని ఇగ్నోర్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళి ఎప్పటికప్పుడు 1-to-1 ట్రాన్స్పరెన్సీని ప్రదర్శించుకుంటూ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఓపెన్తో వాళ్ళతో డిస్కషన్ పెట్టి యు ఆర్ డూయింగ్ లైక్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పడం, బాస్కి చెప్పడం, బాస్కి ఎక్స్ప్లెయిన్ చేయడం, అంతా ట్రాన్స్పరెంట్గా మెయింటైన్ చేయడం వల్ల కొంతవరకు పాలిటిక్స్ని తగ్గించవచ్చండి. ఇంకోటి కూడా ఉందండి, నువ్వు ఏదన్నా ఇలాంటి తప్పు జరుగుతున్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉన్నావంటే దాన్ని టేకిన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఉంటుంది. అటువంటి వాళ్ళతో ఏం చేయాలంటే కన్ఫ్రంట్ చేయాలి. కన్ఫ్రంట్ చేసినప్పుడు యూ నీ నాట్ టు ఆర్గ్యూ విత్ దెమ్ ఆర్ యూ నీ నాట్ టు స్కోల్డ్ దెమ్. విరోధం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు, బట్ కన్ఫ్రంట్ చేయాలి ఖచ్చితంగా. ఖండించాలి, ఖచ్చితంగా ఖండించాలండి. ఖండించి నువ్వు ఇలా చేస్తున్నావు, చేయొద్దు, ఇట్స్ నాట్ కరెక్ట్, ఐఎమ్ అబ్జర్వింగ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ అన్న దాంతో వాళ్ళు కాషియస్ అయిపోతారు. కాషియస్ అయిపోయి తెగించిన వాళ్ళు అది డిఫరెంట్ విషయం అనుకోండి, ఇంకా దాన్ని వేరే విధంగా హ్యాండిల్ చేయాలి, దాన్ని ఇంకా వేరే విధంగా హ్యాండిల్ చేయవలసి ఉంటుంది. సో ఐఎమ్ అవేర్ వాట్ యు ఆర్ డూయింగ్ అనేటువంటిది ఎప్పుడైతే చెప్పామో వాళ్ళు ఆగుతారు అక్కడ. నెక్స్ట్ ఏంటంటే కీప్ ఇన్ఫార్మింగ్ ద పీపుల్, సార్ ఐఎమ్ డూయింగ్ దిస్, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ డిజర్వ్ ఫర్, యూ మస్ట్ సపోర్ట్ మీ. ఓపెన్ డిస్కషన్ పెట్టుకోవాలండి. మనసులో పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే సైకలాజికల్ ప్రెషర్స్ పెరిగిపోతాయి, వర్కింగ్ కండిషన్స్ అనేటువంటి పాడైపోతాయి. ఇలాంటివన్నీ ప్రైవేట్ జాబ్స్లో ఫేస్ చేయవలసి ఉంటుంది. బట్ గవర్నమెంట్ జాబ్లో మీ ఛాలెంజెస్ అంతా కూడా యువర్ ఛాలెంజెస్ ఆర్ ఫ్రమ్ పొలిటికల్ లీడర్స్, యువర్ ఛాలెంజెస్ ఆర్ విత్ కరప్షన్, యువర్ ఛాలెంజెస్ ఆర్ విత్ రెడ్ టేపిజం అండ్ పబ్లిక్ ప్రెషర్. ప్రెషర్ గ్రూప్స్ అని కొన్ని ఉంటాయి, నాట్ ఓన్లీ పొలిటికల్ గ్రూప్, ప్రెషర్ గ్రూప్స్ అని ప్రభావవంతమైనటువంటి వర్గాలు ఉంటాయి, యూనియన్లు, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్, వీళ్ళ నుంచి కూడా ఒత్తిడి అనేటువంటిది ఎదురవుతూ ఉంటుంది గవర్నమెంట్ జాబ్లో. బట్ ప్రతి వ్యక్తి కూడా తన కెరీర్లో ఒక ఇమేజ్ అనేటువంటిది ఒకటి ఫామ్ అవుతుందండి. దాన్ని బట్టి కూడా మన మీద ప్రెషర్స్ వస్తూ ఉంటాయి. మీరు జాయిన్ అయినప్పటి నుంచి ఈయన చాలా నిజాయితీ అయినటువంటి వ్యక్తి, రూల్స్ ఫాలో అయ్యేటువంటి వ్యక్తి అంటే మీకు సమస్యలు తక్కువ వస్తాయి. సార్ పర్వాలేదు కొంచెం కోఆపరేట్ చేస్తాడు అంటే ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి మీకు. సో దాన్ని బట్టి మనం క్రియేట్ చేసుకున్న ఇమేజ్ని బట్టి కూడా మనం ఇలాంటి సమస్యలు మనమే కొని తెచ్చుకుంటాం, హ్యాండిల్ చేయొచ్చు వాటిని కూడా. యూ హ్యావ్ టు క్రియేట్ సర్టెన్ ఇమేజ్ అండి. డెడికేషన్ అండ్ సర్వీస్ ఓరియంటేషన్ ఉంటే వాళ్ళకి ఎప్పుడు కూడా మంచిగా జరుగుతుందండి, ఈ సర్వీస్ అయినా ఆ సర్వీస్ అయినా. అది సో సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకుంటూ అలాగే ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం అనేది కూడా ఒక ఛాలెంజ్ సార్ లైఫ్లో. మనం ఎంత కరెక్ట్గా ఉన్నా ఎవరో ఒకరు మన వెనకతల తగులుకుంటారు, అంటే మనకి చెప్పకుండానే. ఇప్పుడు క్లోజ్గా మాట్లాడే వాళ్ళు రేపు పొద్దున కల్లా శత్రువు అవ్వచ్చు, లేదా ఎక్కించి చెప్పించే వాళ్ళు కూడా అలాగే ఉండొచ్చు, లేదా మనతో ఫ్రెండ్లీగా ఉంటూనే చాలా రకాలైనటువంటి పాలిటిక్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళని మనం అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది చాలా 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 ఇంపార్టెంట్. దాన్ని అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు కన్ఫ్రంట్ చేసుకుంటూ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ చెప్తున్నారు. కానీ నిజంగానే ఒకవేళ అలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అనుకోండి, మళ్ళీ దాని మీద కూడా వేరే ముద్ర పడిపోతూ ఉంటుంది. కంప్లైనింగ్ పర్సన్ అని చెప్పేసి అంటారు. బట్ వన్ థింగ్ అండి, యూ హ్యావ్ టు ఫేస్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే నాలెడ్జ్ అనేటువంటిది ఓన్లీ నాట్ దిస్ థింగ్, ఇవన్నీ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్లో భాగం. అలాగే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అని, క్రైసిస్ మేనేజ్మెంట్ అని, వీటన్నిటిలో కూడా మనకు కొంత నాలెడ్జ్ అనేటువంటిది అవసరం అండి. కార్పొరేట్ జాబ్ అంటేనే నిరంతరం యూ హ్యావ్ టు షార్పెన్ యువర్ స్కిల్స్. మీ జాబ్ని కాపాడుకోవడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ని క్రైసిస్ని మేనేజ్ చేయడం కూడా మీ స్కిల్స్లో భాగమే. గవర్నమెంట్ జాబ్లో అంతా కూడా డిఫరెంట్ ఛాలెంజెస్ అండి, అంతా కూడా ప్రైవేట్ జాబ్స్లో ఇవన్నీ కూడా భాగమే. కాబట్టి అవి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయని నేను అనుకోవడం లేదు, గవర్నమెంట్ జాబా లేదా ప్రైవేట్ జాబా అనేది. బట్ మీరు అన్నట్టు
ఇలాంటి సమస్యలు అనేటువంటివి వస్తాయి. అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్లో భాగంగా, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్లో భాగంగా, పర్సనాలిటీ డెవలప్మెంట్లో భాగంగా వీటినన్నింటినీ హ్యాండిల్ చేయడం ఈజీ అయ్యింది, పెద్ద కష్టమైంది ఓకే. కాదు. సో మీరు చెప్తున్నట్టు గవర్నమెంట్ సెక్టార్లో ఏది ఎక్కువగా టఫెస్ట్ ఛాలెంజెస్ ఉన్న జాబ్ అంటే మీరు ఏం చెప్తారు? గవర్నమెంట్ జాబ్లో మనకి డెస్క్ జాబు అండ్ ఫీల్డ్ జాబ్ అని రెండు ఉంటాయండి. డెస్క్ జాబ్ అంటే వీళ్ళకి పబ్లిక్తో ఏం సంబంధం ఉండదు, వాళ్ళు డైరెక్ట్గా ఆఫీస్ రిలేటెడ్ జాబ్స్. ఇప్పుడు సపోజ్ గ్రూప్ 1 జాబ్స్ ఉన్నాయండి. గ్రూప్ 1లో డిస్ట్రిక్ట్ ట్రెజరీ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసరు, డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ జాబ్స్ ఉంటాయి. వీళ్ళకి పబ్లిక్తో ఏమాత్రం కూడా సంబంధాలు ఉండవు. వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చినటువంటి శాలరీస్, అకౌంట్స్ వీటిని డిస్బర్స్ చేయడం, అకౌంట్లు అవి సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఆడిట్ చెక్ చేయడం, ఈ ఫండ్స్ రిలీజ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. డెస్క్ జాబ్ అండి, నో ప్రాబ్లం. సబ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్స్ లేదా రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్స్ అని ఉంటాయి, అది కూడా డెస్క్ జాబ్ కింద చెప్పాలి. అలా కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్లో డెప్యూటీ కలెక్టర్, లేదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, లేదా జిఎస్టీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ జిఎస్టీలో, ఇలాంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పబ్లిక్ ఫీల్డ్తో సంబంధం ఉన్నటువంటి పోస్టులు అండి. ఇటువంటి చోట్ల ఏం జరుగుతుందంటే నెంబర్ 1 పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి చాలా హైగా ఉంటుందండి. ఫస్ట్ ఎనీ పొలిటీషియన్ ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే ఆయనకు కావాల్సిన పని ఆయన చేయించుకోవాలి, భయపెట్టో ఏదో రకంగా. రీసెంట్గా ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఒక మంత్రికి మధ్య డిస్కషన్ రిలీజ్ అయింది. ఆయన ఏమంటాడు అంటే ఆ ఏఎస్ఏని ఇమీడియట్గా నువ్వు సస్పెండ్ చేయంటే అది నా పవర్లో లేదంటది ఆవిడ. నువ్వు ఎలా పవర్లో లేదంటే నువ్వు రాసి ఆ విషయం అంటారు. నేను రావాలంటే రాసిస్తాను, నేను ఎలా చేస్తాను, అది పక్క జిల్లా ఏఎస్ఐ, నేను ఎలాగా పక్క జిల్లా ఏఎస్ఐ నేను ఎందుకు సస్పెండ్ చేస్తాను అంటది ఈవిడ. ఇట్ వాజ్ ఎన్ హీటెడ్ ఆర్గ్యుమెంట్ మొత్తానికి. సో ఇలాంటి చాలా జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ప్రజలే తిరగబడుతూ ఉంటారండి. కాకినాడలోని రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గ్రూప్ 1 పాస్ అయ్యి ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్నాడండి. ఫస్ట్ పోస్టింగ్ తీసుకుని ఆయన పేరు మనకు వద్దు కానీ నేను స్వయంగా అబ్జర్వ్ చేసింది. ఆయన ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్నాడు డిప్యూటీ కలెక్టర్గా, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా. ఆయన ముందు రోజు పేపర్లో చాలా నేను రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని నేను చిటికలో పరిష్కరిస్తాను, నేను అందరికీ మంచి చేస్తాను. ఎందుకంటే కొత్తగా జాయిన్ అయ్యాడు కదండి. సో ఆయన మంచిగా, ఆయన ఉద్దేశం మంచిదే కాదని అంటలేదు. మరుసటి రోజు ఆయన జాబ్ జాయిన్ అయిన మరుసటి రోజులో ప్రెస్ మీటింగ్ పెట్టాడు, నేను ఇలా చేస్తాను అలా చేస్తాను మార్పులు చేస్తాను అని చెప్పాడు. వారం రోజుల తర్వాత ఫోటో వచ్చిందండి. ఆయన ఆఫీస్లో బయట రైతులు వచ్చి తాళం వేసేసారు, ఆ కిటికీలో నుంచి డిప్యూటీ కలెక్టర్ గారు ఇలా చూస్తున్నారు, ఒక ఫోటో పడ్డది పేపర్లో. ఎందుకంటే డిప్యూటీ కలెక్టర్ని గౌరవ చేసినటువంటి రైతులు. ఆయన ఏ ఉద్దేశంతో వచ్చారు, ఆయన జైల్లో పెట్టినట్టు లోపల పెట్టి తాళం వేసేసారు, గౌరవ చేశారు. పబ్లిక్ ప్రెషర్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. అలాగే కరెంటు ఎక్కువగా కట్ చేస్తుంటే కట్ చేయొద్దని చెప్పేసి రైతులు చెప్పారంట, వినలేదు. ఆయన ఇదే హైదరాబాద్లో అండి, తిన్నాక ఏం చేశారు, 2-3 పాములు తీసుకుని వచ్చి ఆయన తాళం వేసి లోపల పాములు వదిలేశారండి. చూడండి వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ దీస్ పీపుల్ ఆర్ ఫేసింగ్ అనేటువంటిది మీరు చూడండి, ఎలాంటి ప్రెషర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అనేటువంటిది. సో నాట్ ఓన్లీ ఏ ప్రాబ్లమ్ ఫ్రమ్ పొలిటికల్ లీడర్స్, పొలిటీషియన్స్, దే ఆల్సో హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఫ్రమ్ ది జనరల్ పబ్లిక్. వాళ్ళకి అనుగుణంగా లేకపోతే వాళ్ళు ఎలాగైనా ప్రవర్తిస్తారు. సో వీళ్ళని హ్యాండిల్ చేయడం అనేటువంటిది కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే మీ యొక్క ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అండి. అందుకే ఇంటర్వ్యూ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఆ ఇంటర్వ్యూలు ఇలాంటివన్నీ కూడా చూస్తుంటారు, ఎలాగ వీళ్ళు హ్యాండిల్ చేస్తారు అనేటువంటి చూస్తూ ఉంటారండి. ఇలాంటివన్నీ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మళ్ళీ ఇంకో విషయం చెప్తాను చూడండి. 2015లో ఐఏఎస్లో టాప్ మోస్ట్ మార్క్స్ వచ్చినాయండి. ఎథిక్స్ పేపర్ అని ఒకటి ఉంటుందండి, ఎథిక్స్ పేపరు ఒకటి ఉంటుంది, అందులో 250 అని టాప్ మోస్ట్ మార్కులు వచ్చినాయండి. రాజస్థాన్లో పోస్టింగ్ తీసుకున్నాడు. ఐ థింక్ 2026 అండి, 2015లో పేపర్లో వచ్చింది, మేబీ 2017లో జాబ్ పోస్టింగ్ తీసుకుని ఉంటాడు. 2026 మొన్న కరప్షన్ దాంట్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడండి. ఆయన హైయెస్ట్ మార్క్స్ వచ్చింది ఎందులో అండి, ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్లో. అండ్ పట్టుబడింది దేంట్లో, లంచం తీసుకుంటూ పట్టుబడి. అది మేజర్ ఎథిక్లో నెంబర్ 1 అది. సో ఇలాగా వీళ్ళు రకరకాలైనటువంటి సమస్యలు ఇరుక్కుంటూ ఉంటారు, చేంజ్ అవుతూ ఉంటారు. ఇరికించొచ్చేవో కదా, అవి కూడా ఉంటాయండి, ట్రాప్స్ ఉంటాయండి, ట్రాప్స్ ఉంటాయి. అప్పుడు
ఇఫ్ యు ఆర్ నాట్ లిజనింగ్ టు ఏ పర్టికులర్ పర్సన్, మీరు వింటలేదు, అది ప్రొఫెషనల్ రైవలరీ అనేటువంటిది పర్సనల్ రైవలరీగా మారింది. ఆ ప్రొఫెషనల్గా మీరు కన్ఫ్రంట్ చేశారు, అది పర్సనల్ రైవలరీగా మారిపోయింది. ది సింప్లీ ట్రాప్ యూ. అది కూడా జరుగుతూ ఉంటుందండి. సో ఇలాగా రకరకాలైనటువంటి ప్రెషర్స్ మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళు ఫేస్ చేయవలసి ఉంటుంది. దానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి. ఎనీహౌ జాబ్ అనేటువంటిది అది ఒక ఎంజాయ్ చేసేటువంటి ప్లేస్ కాదండి, బాధ్యతతో కూడినటువంటి ఒక ప్లేసు. సర్వీస్ ఓరియంటేషన్ ఉండాలి. వెదర్ ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్ జాబ్ ఆర్ ఏ ప్రైవేట్ జాబ్, వాట్ ఎవర్ ఈస్ దెన్, ఛాలెంజెస్ ఆర్ డిఫరెంట్, సిచ్యువేషన్స్ ఆర్ డిఫరెంట్, వర్కింగ్ కండిషన్స్ ఆర్ డిఫరెంట్, బట్ ఛాలెంజెస్ ఆర్ దేర్. లేకపోతే ఏది జాయిన్ అవ్వాలి, గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా? చెప్పాను కదా, జాబ్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకోవాలి, అలాగే కెరీర్ ప్రెషర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి, క్వాలిఫికేషన్ దృష్టిలో పెట్టుకోవాలి, దీని ఆపర్చునిటీ అవకాశాలను దృష్టిలో పెట్టుకోవాలి. వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకుని కావలసినటువంటి కెరీర్ ఎంచుకోవచ్చండి. బోత్ ది జాబ్స్ ఆర్ ఓకే అంటాను నేను. రెండు ఓకే అంటారు. అవునండి. ఇన్ని పారామీటర్స్ చెప్పి ఒక దాంతో ఒకటి కంపేర్ చేసి, ఎందుకంటే ఐ హావ్ సీన్ బోత్ అండి. ఇప్పుడు యాజ్ ఎ మేజర్ ఐ వర్క్డ్ క్లాస్ 1 గెజిటెడ్ ఆఫీసర్గా నేను గవర్నమెంట్ జాబ్ చేశాను. ఆ తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్స్లో గురుకులాలకి డైరెక్టర్గా చేశాను. తర్వాత ఐఏఎం కంప్లీట్ చేసుకుని కార్పొరేట్ జాబ్స్ కూడా చూశాను నేను. అండ్ ప్రెజెంట్లీ ఒక ఎంటర్ప్రెనర్గా కూడా ఉన్నాను. అండ్ దాదాపు వేరియస్ డిపార్ట్మెంట్స్ జాబ్స్ కానీ చూసుకుంటే నేను దాదాపు ఒక 8 నుంచి 10 జాబ్స్ కెరీర్లు అయితే చూశానండి స్వయంగా. అంటే వేరియస్ డిపార్ట్మెంట్స్ చూశాను, వేరియస్ డిపార్ట్మెంట్స్ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ప్లస్లు అక్కడ కనిపించినాయి, ఇక్కడ కనిపించినాయి అండి నాకు 2 చోట్ల. అండ్ ఐ ఎంజాయ్డ్ బోత్ ది ప్లేసెస్. ఐ ఎంజాయ్డ్ యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, హైలీ ప్రెషరియస్ కండిషన్స్లో పనిచేశాను. అక్కడి నుంచి ఎన్నో క్వాలిటీస్ నేర్చుకున్నాను. నేర్పిందల్లా ఒకటే, బుల్లెట్ వస్తుందని తెలుసు, చచ్చిపోతామని తెలుసు, ఎదురుగా కూర్చున్నాడని తెలుసు, వెనకడిగి వేయడం నేర్పలేదండి. మూవ్ ఆన్ అంతే, మూవ్ ఆన్. ఇంక రెండోది లేదు లైఫ్లో, మూవ్ ఆన్ అంతే. డూ ఆర్ డై, మూవ్ ఆన్. ఏది వచ్చినా ఆగేది లేదు. అక్కడ నేర్చుకున్నాం. ఐ ఎంజాయ్డ్ దోస్ కండిషన్స్, గవర్నమెంట్ కండిషన్స్. ఎస్ సార్, ఎన్నో చేయాలని ఉండేది, కానీ బాస్ మాత్రం నువ్వు ఇదే చేయి, ఎస్ సార్ చేయాల్సిందే. అంటే యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ కాకపోయినా యాజ్ ఎ మిలిటరీ ఆఫీసర్ నాకు నేర్పిందల్లా ఒకటే. ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్ళినప్పుడు, లుక్ రావ్, ఐ డోంట్ హ్యావ్ మెనీ రూల్స్ ఇన్ మై లైఫ్ and in my office. I have only 2 rules. Rule number 1, boss is always right. And rule number 2, if you have any doubt, refer rule number 1. So అలాంటి కండిషన్స్లో పనిచేసి వచ్చాం. ఐ ఎంజాయ్డ్ దట్ ఆల్సో. అగైన్ ఐ వర్క్డ్ ఇన్ కార్పొరేట్స్లో పనిచేసినప్పుడు కూడా ఈ ఆఫీస్ పాలిటిక్స్ చూశాను, ఇంటెన్షనల్ కంప్లైంట్స్ చూశాను, ఆ పీర్ కాంపిటీషన్ చూశాను. I enjoyed that also. Okay, that phase you also enjoyed. But అవి ఒక్కొక్కసారి గుర్తొచ్చినప్పుడు ఇలా మంచిగా అన్నా. Now I become a good teacher. Out of all this experience, I become a good teacher after this. Okay. So మంచి ఎక్స్పీరియన్స్లు అయితే చాలా ఫేస్ చేశారు. మంచి ఎగ్జాంపుల్స్తో, అంటే అంత బోరింగ్గా కాకుండా ఇప్పటివరకు మనం తీసుకున్న సబ్జెక్ట్స్ కానీ ఎపిసోడ్స్ కానీ సీరియస్గా వెళ్ళినా ఇలాంటి కొన్ని ఉన్నప్పుడు ఫన్నీ ఇన్సిడెంట్లు అవన్నీ చేసి చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్. విన్న వాళ్ళకి కూడా అంత బోరింగ్ అనిపించదు. ఓ ఇలా కూడా ఉంటుందా అని చెప్పి తెలుసుకుంటారు. వాళ్ళు కూడా వీటి మీద ఒక ఎక్స్పీరియన్స్ చేసినట్టుంటుంది. చాలా 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 ఫన్నీగా అయితే జరిగింది ఇంటర్వ్యూ. సో బట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్, అంటే రెండు రిస్క్ ఉంటుంది, బెనిఫిట్స్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం ప్రెజర్ కూడా ఉంటుంది. ఏనికి గ్యారంటీ అని ఏం చెప్పలేము. ప్రతి దాంట్లో పాలిటిక్స్ ఉంటాయి. ప్రతి దాన్ని మీరు చెప్పిన దాంట్లో వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఎప్పటికప్పుడు మనం షార్ప్ చేసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఎథిక్స్ అని మనం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కాదు, ఆ ఎథిక్స్ మనం పాటించాలి ఖచ్చితంగా. రైట్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ థరోలీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, కార్పొరేటా లేదా గవర్నమెంటా, రెండు రిస్కీ జాబ్సే. బట్ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అని అంటే మనకి కొన్ని మోరల్ వాల్యూస్ ఉండాలి, ఎథిక్స్ ఉండాలి. దాని ప్రకారం వెళ్తూ ఉంటే రిస్క్ అయినా ఉండనివ్వండి, ఎవరైనా
పాలిటిక్స్ చేసి మనల్ని ఎలా అయినా కిందకి దించుదామనైనా చూడనివ్వండి, కాలం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాలంతో పాటు కాలానికి అనుగుణంగా మనం కూడా ముందుకు వెళ్ళాలని ఇప్పటి వరకు మేజర్ శ్రీనివాస్ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్లోని వ్యాలిడ్ థింగ్. సో కీప్ దిస్ థింగ్ ఇన్ యువర్ మైండ్. ఐ హోప్ మీ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. దిస్ ఈస్ ద వండర్ఫుల్ ఎపిసోడ్ ఐ గెస్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం కీప్ వాచింగ్ ప్రైమ్ 9.